'తంగ్లాన్' వరకు ఓకే. ఇక ఈ 2 సినిమాల గురించి అంటే మీరు చెప్పినట్టుగా ఇటు డైరెక్టర్ల వర్సెస్ ఉంది. అలాగే అటు 'రవితేజ' ఇటు 'రామ్'. అవును. వీళ్ళిద్దరూ ఎలాంటి ఇమేజ్‌ని సంపాదించుకోబోతున్నారు ఈ సినిమాతో? వీళ్ళకంటే ఒక మార్కెట్ వాల్యూ కూడా ఉంది. కలెక్షన్ విషయానికి వచ్చేసరికి వీళ్ళు ఎలా ప్రభావితం చేస్తారు? అంటే రవితేజ ఇమేజ్ వేరు. రవితేజ ఇమేజ్ వేరు. నిజానికి పూరి జగన్నాథ్ సినిమాల్లో హీరో యాటిట్యూడ్ మీద ఆధారపడి ఉంటుంది ఆ క్యారెక్టర్. రామ్లో ఆ యాటిట్యూడ్ బాగా పలుకుతుంది అనే విషయం ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు ఆయన. మొదటి సినిమాలోనే ప్రూవ్ అయింది దేవదాస్తోనే. కాబట్టి ఆ ధోరణి ఉంది. అయితే పూరి జగన్నాథ్ సినిమాల్లో హీరోకు ఉండేటువంటి యాటిట్యూడే హరీష్ శంకర్లో కూడా కనిపిస్తుంది. డైరెక్టర్ హరీష్ శంకర్లో కూడా కనిపిస్తుంది అది. ఆయన ఈ మధ్య మీడియాకి ఇచ్చినటువంటి అన్ని ఇంటర్వ్యూల్లోనూ అదే ధోరణిలో మాట్లాడాడు. చాలా అగ్రెసివ్గా మాట్లాడాడు. దాడి చేశాడు కూడా కొన్ని ఇంటర్వ్యూల్లో సీరియస్గా. ఆయన కూడా మీడియా మీద దాడి చేశాడు. మీ రివ్యూలు బాగాలేవన్నాడు. ఆయన కూడా ఏమాత్రము తగ్గలేదు. తన ధోరణిలో తాను రెచ్చిపోయాడు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు పూరి జగన్నాథ్ చాలా సైలెంట్గా ఉన్నాడు. మన జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చాలా ప్లెయిన్గా మాట్లాడాడు ఆయన. ఎక్కడా యాటిట్యూడ్ లేదు. అయితే స్క్రీన్ మీద మాత్రం ఎనర్జెటిక్ హీరోని ప్రజెంట్ చేస్తున్నాను నేను అని చెప్పాడు ఆయన. అది కనిపించింది. రామ్లో కూడా ఈ సినిమా సక్సెస్ అతనికి కావాలి అర్జెంటుగా. పూరికి కూడా లైగర్ నుంచి బయటపడాలి. లైగర్ కష్టాల నుంచి బయటపడేసే సినిమాగా దీన్ని చూస్తున్నాడు ఆయన. అందుకని ఆయనకి ఈ సినిమా మీద చాలా హోప్స్ ఉన్నాయి. అలాగే ఆ సినిమాని లైగర్ బాధితులకే ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆ సినిమా సక్సెస్ మీద చాలామంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి. మిస్టర్ బచ్చన్ అలా కాదు. అది వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఉంది. అందుకనే వాళ్ళు 14వ తారీఖు ఈవినింగ్ నుంచే ప్రీమియర్స్ మొదలు పెట్టేశారు. చాలా చోట్ల సింగిల్ స్క్రీన్స్లో కూడా వేసేస్తున్నారు. ఏమిటి కారణం అంటే హరీష్ శంకర్ చెప్పాడు ఆయన, మాకు కాన్ఫిడెన్స్ ఉంది, మేము వెళ్ళిపోతున్నాం అని. అంటే వసూళ్ల పరంగా ఒక అడుగు ముందుంటారు వాళ్ళు డబుల్ స్మార్ట్తో పోలిస్తే. సో అది అడ్వాంటేజ్గా మారచ్చు. రవితేజ అలాగే రామ్ వాళ్ళిద్దరి మధ్య కంపేర్ చేసినా కానీ రవితేజ పెద్ద హీరో. అక్కడ డైరెక్టర్ ఇమేజ్ మీద సినిమా నడవాలి డబుల్ స్మార్ట్. ఇక్కడ ఇద్దరు ఉన్నారు. హరీష్ శంకర్కి ఒక స్పెషల్ ఇమేజ్ ఉంది, రవితేజ మీద హోప్ ఉంది. వీళ్ళిద్దరు కాంబినేషన్ మీద నమ్మకం ఉంది జనాలకి. అందుకని 2 సినిమాలలో కంపేర్ చేస్తే దీనికే ఎక్కువ ఎడ్జ్ కనిపిస్తుంది మిస్టర్ బచ్చన్కి డబుల్ స్మార్ట్తో పోలిస్తే.